హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ 999. ఈరోజు కట్టెల పొయ్యి మీద పచ్చి చింతకాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సూపర్ టేస్టీగా ఉంటుంది తెలంగాణ స్టైల్లో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ముందుగా మనకు కావాల్సినవి చింతకాయలు. ఈ సీజన్లో ఎక్కువగా చింతకాయలు ఎక్కడ విలేజ్లో అయితే ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి. సో మనం ముందుగా చింతకాయలని మనకు క్వాంటిటీని బట్టి 7 లేదా 8 మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి, ఎక్కువ పులుపు కావాలనుకున్న వారు ఎక్కువ క్వాంటిటీ, లేదు పులుపు ఎక్కువగా వద్దు అనుకున్న తక్కువ క్వాంటిటీతో పచ్చి చింతకాయలు ఇలా తీసుకొచ్చుకొని వాటిని వాటర్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫ్రెష్గా కడిగినటువంటి చేప ముక్కలండి. ఇక్కడైతే నేను ఒక 1 kg చేపలను తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా వాష్ చేసి చేపలను అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ పచ్చి చింతకాయలు అండ్ చేపలు కాంబినేషన్లో అదిరిపోయే చేపల పులుసు, అది కూడా కట్టెల పొయ్యి మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో మనం ఈ చల్లారిన తర్వాత ఈ చింతపులుసును మనం బాగా పిసికేసి పిప్పి తీసేసి పులుసును మాత్రమే డ్రైన్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి అండి. ముందుగా వడకట్టాలి. సో మనం పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఆయిల్ మనం నార్మల్గా బౌల్ పెట్టుకుంటాం. ఆయిల్ వేడయ్యాక అందులో నేనైతే వెల్లుల్లి ఆకు వేస్తున్నా. సో సూపర్గా ఉంటుంది ఉల్లి ఆకు అనేది, మీరు ట్రై చేసి చూడండి. సో ఉల్లి ఆకు ఫస్ట్ మెయిన్గా ఆయిల్ వేడయ్యాక ఉల్లి ఆకు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఆకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి తీసి మనం అందులోనే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా కలపాలి. మనం ఈ ఉల్లి ఆకు అండ్ వెల్లుల్లి మనం ఫ్రై చేస్తుంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మీరైతే బాగా ఫ్రై చేయండి. మీరు గ్యాస్ మీద చేసిన కంటే కట్టెల పొయ్యి మీద చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇందులోనే. సో కొద్దిగా పసుపు వేసి మూడింటిని బాగా కలిపేసి సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా రోటిలో దంచినది, మిక్సీ పట్టింది కాదు. ఏదైనా కూడా విలేజ్లో అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. సిటీస్లో మాత్రమే ఇది మిక్సీ పట్టాలి, అది మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన దానికంటే రోటి పచ్చళ్ళు కానీ రోటిలో దంచుకున్న ఏదైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బై ద వే, కట్టెల పొయ్యి మీద చేసినటువంటి మటన్ అయినా చికెన్ అయినా ఏ కర్రీ చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో చేప ముక్కల్ని నేను ముందుగానే వేసి ఫ్రై చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారు అంటే చేప ముక్కలు విరిగిపోతాయి అని చెప్పి పులుసు వేడైన తర్వాత అందులో ఒక్కొక్క ముక్క తీసి వేస్తారు. సో మేము రెగ్యులర్గా మా చిన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో మేము ఇలాగే చేస్తాము. ఫస్ట్ ఫిష్ను బాగా ఫ్రై చేస్తాము. ఇందాక వేసింది ఏంటంటే ఉల్లిగడ్డలు, అది కూడా పొయ్యిలో కాల్చి రోటిలో దంచినటువంటి ఉల్లిగడ్డల ముద్ద. సో చింతపండుని ఇలా మంచిగా పిసికేసి దీంట్లో ఉన్నటువంటి పిప్పి తీసేసి మనం పులుసుని మాత్రమే మనం చేపల కర్రీలో పోసుకుంటాం. చూస్తున్నారు కదా, మన క్వాంటిటీని బట్టి చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ చేపలు వచ్చేసి బొమ్మలు తీసుకున్నాను. ఇక్కడ మాకు అవైలబుల్గా ఉంటాయి. రెగ్యులర్గా ఇంట్లో ఎక్కువ ఫిష్ తింటాము, చికెన్ వాటికంటే. సో ఇక్కడ మనం డ్రైన్ చేయడానికి మనం జల్లి గంటలు ఇట్లా అట్లా ఏది వడపోయడానికి అట్లా ఇట్లా ఏమి ఉండవు. చేయి అడ్డం పెట్టేసి మనం పిప్ అయితే తీసేస్తాం. సో మనకు కావాల్సినటువంటి కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేసేసి జస్ట్ లిటిల్ బిట్ ముక్కలని ఇలా అనాలి అంతే.
ఇప్పుడు నేను వేసినటువంటిది మెంతి పొడి అండి, అది కూడా కట్టెల పొయ్యి మీద నిప్పులతో కాల్చినటువంటి మెంతి పొడి. రోటీలో దంచుకున్నాము, మెంతులను బాగా కాల్చేసి మెంతి పౌడర్ చేసి అందులో వేసి మినిమం అట్లీస్ట్ 15 మినిట్స్ మనం అక్కడి వరకు ఆ పొయ్యి దగ్గరికి అసలు వెళ్ళదు. మూత పెట్టేసి మంట పెట్టేసి పక్కన 15 మినిట్స్ సైలెంట్గా కూర్చోవాలి అంతే. ఇంకా అసలు కర్రీ మాత్రం మామూలుగా ఉండదు. ఊరికే మనం గంజిపైన ఉన్నటువంటి మూత తీస్తే దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అస్సలు చేపల కర్రీ అయినా మటన్ కర్రీ ఏదైనా మనం మూత తీసి అస్సలు చూడద్దు, అదే పెద్ద టిప్. సో లాస్ట్లో కర్రీ అయితే ఫినిష్ అయింది. నేను ఇక్కడ కొత్తిమీర ఆకు వేసుకున్నాను. ఇది వచ్చేసి మసాలా, కాల్చినటువంటి జీలకర్ర, ధనియాలు, లవంగాలు అన్నీ కలిపి కాల్చినటువంటిది నేను మళ్ళీ రోటీలోనే దంచాను. సో కర్రీ అయితే అయిపోయింది. నేను అసలు మౌత్ వాటరింగ్ అవుతుంది. ఇంకా నేను ఆగలేకుండా రైస్ అయితే పెట్టుకొని కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలామందికి పెద్ద డౌట్, ముందుగా ఎందుకు చేపలని ఇలా ఫ్రై చేశారు విరిగిపోతాయని. సో ఎక్కడ కూడా చేపలు అనేది విరిగిపోలేదు, పర్ఫెక్ట్గా ఎలా అయితే మనం వేసామో అలాగే ఉన్నాయి. కొద్దిగా వేడిగా ఉంది చేపల పులుసు. సో స్మెల్ మాత్రం అదర్స్, మామూలుగా లేదు. ఇక్కడ నేను బొమ్మె చేపలలో ఎక్కువగా అసలు ముళ్ళులు అనేది ఉండవు. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేనైతే తింటున్నాను, టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, సూపర్, వేరే లెవెల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.